తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చందానగర్ గంగారాం పెద్ద చెరువులో నివసిస్తున్న అపార్ట్మెంట్ వాసులకు నోటీసులు జారీ చేశారు రెవెన్యూ అధికారులు. అన్ని అనుమతులు ఉన్నా ఏళ్లుగా నివసిస్తూ ఉన్న తమకు నోటీసులు ఇవ్వటంపై వారంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పేరు మోసిన కంపెనీలు అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిని వదిలేసి పేద మధ్యతరగతి ప్రజలపై పట్టం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒక్క ఇంచు కూడా అక్రమంగా నిర్మించలేదని, గతంలో ఉన్న బిల్డర్లే ఇక్కడ తమకు అన్ని అనుమతులు ఇప్పించి తమకు అందించారని చెప్తున్న స్థానికులతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. చందానగర్లో ఉన్నటువంటి గంగారం పెద్ద చెరువులో నిర్మించినటువంటి నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్ షేర్లింగంపల్లి తహసీల్దార్ కూడా ఆ అపార్ట్మెంట్ వాసులకు అందరికీ కూడా నోటీసులు అందజేశారు. ప్రస్తుతం ఆ నోటీస్ కూడా మన బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి నోటీస్ ఏదైతే ఉందో 3వ తారీఖు 8వ నెల 2024 రోజున ఈ నోటీస్ను ఇవ్వడం జరిగింది. ట్యాంక్స్ అండ్ నాలాస్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ షేర్లింగంపల్లి మండల్ పెద్ద చెరువు చందానగర్ విలేజ్ కర్టెన్ స్ట్రక్చర్ ఐడెంటిఫైడ్ విత్ ఇన్ ద బఫర్ జోన్ ఆఫ్ ద పెద్ద చెరువు చందానగర్ విలేజ్ అంటూ కూడా నోటీసులు ఇవ్వటం జరిగింది. కొంతమంది దాదాపు 60 నుంచి 70 మందికి నోటీసులు అందుకున్నట్టుగా ఇప్పటికే మనకైతే సమాచారం అందింది. మరి కొంతమంది స్థానికులు నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మీకు నోటీసులు ఎప్పుడు ఇచ్చారు సార్? ఏమని చెప్పి ఇచ్చారు? మాకు ఈ నెల స్టార్టింగ్లో ఇచ్చారు. ఆ నోటీసులు ఎందుకు ఇచ్చారో మాకైతే సరిగ్గా తెలియలేదు. మా బిల్డరు మాకు అన్ని అనుమతులు ఉన్నాయని జిహెచ్ఎంసీ వాళ్ళే అవన్నీ చూపించి మాకు అమ్మారు. బిల్డర్స్ వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము సఫరర్స్మా? ఎందుకు పర్మిషన్స్ ఇచ్చారు అసలు జిహెచ్ఎంసీ వాళ్ళు? అవన్నీ తెలుసుకొని వాళ్ళ దగ్గరే ఉంటాయి కదా, వాళ్ళ వేరే డిపార్ట్మెంట్ అయితే అయ్యి ఉండొచ్చు. వాళ్ళ అన్నీ వెరిఫై చేసి మాకు నోటీసులు ఇస్తే మాకు అనుమతులు ఇచ్చిన వాళ్ళని జైల్లో వేసి మాకు కాంపెన్సేషన్ ఇచ్చి తీసుకోండి. ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్ జోన్లో ఉందని ఇచ్చారు. హైడ్రా అంటే ఒక విధంగా మంచి పని చేస్తుంది అనుకోవచ్చు. ముందు ఈ మంచి పని చేయడానికి ముందు ఈ నోటీసులు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది? మరి వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకున్నాము, ఈ నోటీసులు ఇచ్చారు, ఈ పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళగా మేము యాక్షన్ తీసుకున్నాము, ఇది చేసాము అని చెప్పి మా దాకా రావాలి మీరు, అంతే కదా. ముందున్న మెయిన్ వాల్ ఏదైతే ఉందో, ఈ కట్టుకోవడానికి మీరు ఇచ్చిన పర్మిషన్స్ ఇవన్నీ ఏదైతే మెయిన్ వాల్ ఉందో ఆ మెయిన్ వాల్ పడగొట్టుకొని మా దాకా రావాలి. కానీ పర్మిషన్లు అన్నీ ఇచ్చి పారేశారు, అన్నీ చేసి పారేశారు, ప్రతి ఒక్క డాక్యుమెంట్ వ్యాలిడ్గా ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు సడన్గా వచ్చేసి 30 రోజులు రిప్లై ఇచ్చేయాలి, 31వ రోజు బిల్డింగ్ కొట్టేస్తారంటే యాడికి వెళ్ళిపోతారు, ఏమైపోతారు? అది ఆలోచించాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాని ఏర్పాటు చేయడము, బడాబాబులు కబ్జా పెట్టిన వాటిని కూల్చడం, వీటన్నిటిని స్వాగతిస్తున్నాం. కానీ వీళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు 100 పోగేసుకొని ప్రభుత్వం ప్రకటించిన లేఅవుట్లో, ప్రభుత్వం అప్రూవల్ చేసిన లేఅవుట్లో, అట్లాగే ప్రభుత్వమే అన్నింటినీ పర్మిషన్లు ఇచ్చేసింది. వీటిలో కొన్న వాళ్ళకి నోటీసులు ఇవ్వడం అనవసరం. ఎందుకంటే ఇప్పుడు షేర్లింగంపల్లి ఎంఆర్ఓ డిప్యూటీ కలెక్టర్ గారు నోటీస్ ఇచ్చారు. ఈ డిప్యూటీ కలెక్టర్కి నేను 100 ఫిర్యాదులు ఇచ్చిన. ఎంఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్ వాడే అరబిందోడు 30 ఫ్లోర్లు కడుతున్నాడు, ఎఫ్టీఎల్లో ఉంది. ఆడు అపర్ణవాడు ఎఫ్టీఎల్లో కట్టాడు, తర్వాత వర్టెక్స్ వాడు. వీళ్ళందరూ రాజకీయ అండతోటి అప్పుడున్న గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన మంత్రులతోటి ఇన్ఫ్లుయెన్స్ చేసి 30-35 ఫ్లోర్ల పర్మిషన్ తీసుకున్నారు. వాళ్ళని వదిలేసి ఈ చిన్న మిడిల్ క్లాస్ చుట్టూ తిరగడం అనవసరం కాదు. వీళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నోటీసుల ఈ మిడిల్ క్లాస్ పక్షాన, ఈ పేదల పక్షాన మేము ఖచ్చితంగా పోరాడతాము. ఇది పరిష్కారం కాదు. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత దాదాపు 20 నుంచి 30 ఏళ్ల నుంచి ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రస్తుతానికి నోటీసులు ఇవ్వడం పట్ల కూడా వీళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడా నేతలందరూ కూడా కట్టుకున్నటువంటి అపార్ట్మెంట్లు కావచ్చు, కంపెనీస్ కావచ్చు, అవన్నీ కూడా నోటీసులు ఇవ్వకుండా వాటిని వదిలేస్తూ పేద మధ్యతరగతి కుటుంబాలపైన పడటం ఎంతవరకు సమంజసం అంటూ కూడా వీళ్ళంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. కెమెరా ముత్యంతో కిరణ్, సాక్షి టీవీ, చందానగర్ నుంచి.